హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. ఈరోజు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. దట్ ఈస్ ప్రెజెంట్ వాల్యూ. సో, దీన్నే మీకు కొన్ని దగ్గరలా ప్రెజెంట్ వర్త్ అని కూడా అంటారండి. ఏదైనా ఒకటే. సో, ప్రెజెంట్ వాల్యూ ఆర్ ప్రెజెంట్ వర్త్. దీనితో పాటు ఒక జోడీ కాన్సెప్ట్ ఒకటుంది. సో, దీంతో ఎప్పుడు పెయిర్డ్ ఉంటదన్నట్టు. అదేంటి అంటే ట్రూ డిస్కౌంట్. మీకు ఇది కూడా కనిపిస్తుంటది బుక్స్‌లో. సో, ఫైండ్ ట్రూ డిస్కౌంట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది వాల్యూ, సో, ఫైండ్ ప్రెజెంట్ వాల్యూ. సో, సంథింగ్ ఇదంతా కూడా కాన్సెప్ట్ అనమాట. మీకు ఏ విధంగా అయితే సింపుల్ ఇంట్రెస్ట్‌ని ఎస్ఐ అంటామో, అదేవిధంగా ట్రూ డిస్కౌంట్‌ని టీడీ అంటాము, ప్రెజెంట్ వాల్యూని పీవీ అంటామనమాట. ఓకే. సో, ఈ ప్రెజెంట్ వాల్యూ అండ్ ట్రూ డిస్కౌంట్ ఇది జాయింట్ కాన్సెప్ట్. ఒకటే కాన్సెప్ట్ ఇదంతా కూడా. ఈరోజు ఈ సెషన్‌లో నేను ప్రెజెంట్ వాల్యూ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు అప్‌లోడ్ చేయబోయే వీడియోలో ట్రూ డిస్కౌంట్ కాన్సెప్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు సో, ఈ ప్రెజెంట్ వాల్యూలో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ 2 కవర్ చేసేస్తా. రేపు ట్రూ డిస్కౌంట్ కవర్ చేస్తాను. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీకు చాలా చాలా బుక్స్‌లో కూడా ఎక్కువ ప్రాక్టీస్ క్వెషన్స్ లేవు దీని మీద. సో, ఈరోజు చెప్పబోయే క్వెషన్స్ నేను పోస్ట్ చేసేస్తాను మా టెలిగ్రామ్ ఛానల్‌లో, క్రిష్ మ్యాథ్స్ ఛానల్‌లో. ఇంకా మీకు ఒకవేళ ఎక్కువ ప్రాక్టీస్ క్వెషన్స్ కావాలి ఈ టాపిక్ మీద అనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో ఒకసారి మెన్షన్ చేయండి. సో, ఐ నీడ్ మోర్ క్వెషన్స్ సంథింగ్ లైక్ దట్. సో, నేను తయారు చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేసిస్తాను. ఓకే. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ప్రెజెంట్ వాల్యూ. నేనిప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ప్రెజెంట్ వాల్యూ కాన్సెప్ట్ ఏంటి? దాన్ని ఎట్లా కనుక్కోవాలి? ఇక జనరల్‌గా వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. ఆ ఫార్ములాస్ అసలు మనం బై హార్ట్ చేయొద్దు. సో, ఫార్ములాస్ ద్వారా చేయడం వల్ల మీకే ఇంకా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే అర్థం కాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీ అనమాట. సో, లిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంపెనీలో ఒక 5 ఇయర్స్ నుంచో, 6 ఇయర్స్ నుంచో పని చేస్తా ఉన్నారు. జాబ్ చేస్తా ఉన్నారు. సో, మీరు బాగా చేస్తున్నందుకు గాను వాళ్ళు ఒక రివార్డ్ ఇస్తున్నారు. సో, ఆ రివార్డ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆ రివార్డ్ అనౌన్స్‌మెంట్‌లో గూడా మీకు 2 ఆఫర్స్ ఇచ్చారు. ఆ 2 ఆఫర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫరు మీకు ఏ రోజైతే రివార్డ్ అనౌన్స్ చేశారో, ఆ రోజే తీసేసుకుంటాను ఆ రివార్డ్ అమౌంట్ అంటే 1,00,000 రూపీస్ మీకిచ్చేస్తారు వెంటనే. లేదు ఒక 1 ఇయర్ ఆగి తీసుకుంటాను. మీకు రివార్డ్ అయితే అనౌన్స్ చేసేస్తారు ఆ రోజు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత తీసుకుంటాను అంటే మీకు 1,20,000 రూపీస్ ఇస్తాను అని చెప్పాడనమాట హెడ్ మీ మేనేజర్. సో, మీకు ఇమ్మీడియేట్‌గా తీసేసుకుంటాను అంటే 1,00,000 ఇచ్చేస్తాడు. ఒక 1 ఇయర్ ఆగి తీసుకుంటాను అంటే 1,20,000 ఇస్తాను అన్నాడు. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఆలోచించుకుంటాం. అరే! ఏది బెటర్ ఆప్షను అని జెప్పి. కదా! సో, ఒక రేషనల్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఏమని? 1,00,000 ఇప్పుడు తీసుకుంటే ఓకే. ఎట్లా? దాని ఇంట్రెస్ట్ ఎంత? సంథింగ్ ఇవన్నీ లెక్కలేసుకుంటాడు. ఒక 1 ఇయర్ తర్వాత 1,20,000 వస్తుంది అంటే లెక్కలేసుకుంటాడు. ఏది బెటర్ అయితే ఆప్షనో ఆ ఆప్షన్ తీసేసుకుంటాడు. ఇది నార్మల్‌గా జరిగే సినారియో. సో, అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే రివార్డ్ అనౌన్స్ చేసాడో ఆ రోజున 1,00,000 రూపీస్ తీసేసుకున్నారనుకుందాం. మీకు ఇమ్మీడియేట్‌గా ఒక ఆప్షన్ ఉంది. 5% ఇంట్రెస్ట్ రేట్‌కి పర్ యానమ్. సో, 5% ఇంట్రెస్ట్ రేట్ పర్ యానమ్‌కి మీకొక ఆప్షన్ ఉంది. ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో, అలా ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత అంతే మీకు 1 ఇయర్ తర్వాత ఇస్తా అన్నాడు 1,20,000. సో, 1 ఇయర్ తర్వాత మీకెంతొస్తుంది ఇంట్రెస్ట్ అమౌంటు? 5,000 రూపీస్ వస్తది. సో, ఓవరాల్‌గా మీకెంత అమౌంట్ వస్తది ఒక 1 ఇయర్ తర్వాత? అదొక 1,00,000 ఇదొక సారీ ఇదొక 5,000. 1,05,000 రూపీస్ మీకు 1 ఇయర్ తర్వాత మీకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ ఆలోచిస్తారు. ఏంటా సెకండ్ ఆప్షన్ అంటే, అరే! నాకు 1 ఇయర్ తర్వాత 1,20,000 ఇస్తా అన్నాడు గదా! ఇక మీ ఆఫర్ ఏంటి? 5% ఆఫర్ ఉంది మీకు. సో, ఇదే 5% ఆఫర్ ప్రకారము ఈ రోజున నేను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే, ఈ రోజు నేను ఎంత అమౌంటు ఇన్వెస్ట్ చేస్తే, అది 1 ఇయర్ తర్వాత 1,20,000 అవుతుంది అనేది ఆలోచిస్తారన్నట్టు. అంటే ఏంటి అంటే, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ప్రెజెంట్ అమౌంట్. ఇప్పుడు ఏదైతే ఎక్స్ అని రాసానో ఇదేంటిది? ప్రెజెంట్ ఆ రివార్డ్ అనౌన్స్ చేశారో ఆ రోజుకి సంబంధించిందని మాట్లాడుతున్నాను నేను. ఆ రోజుకి సంబంధించిన టైం అనమాట ఇది. అంటే ప్రెజెంట్ మీ దగ్గర ఎంతైతే ఉందో, ఎంత అమౌంట్ ఉంది? ఎక్స్ అమౌంట్ ఉంది. సో, ప్రెజెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఫ్యూచర్ వాల్యూ ఎంత? 1 ఇయర్ తర్వాత 1,20,000 కదా! అంటే ఎక్స్ యొక్క ఫ్యూచర్ వాల్యూ ఏంటి? 1,20,000 దీన్ని ఇంకోలా చెప్తా నేను. 1,20,000 యొక్క ప్రెజెంట్ వాల్యూ ఏంటి? ఎక్స్. ఇది క్లియరా? సో, ఈరోజు ఎక్స్ ఉంది. మీకున్న ఆఫర్ 5%. అరే! ఎక్స్‌ని 5% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మీకేమవుతదది? 1 ఇయర్ తర్వాత 1,20,000 అవ్వాలి. దీన్ని ఏమనుకోవచ్చు అంటే 5% చొప్పున ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు 1 ఇయర్ తర్వాత 1,20,000 అవ్వాలి అంటే 1,20,000 అవ్వాలి అంటే ప్రెజెంట్ దాని వాల్యూ నా దగ్గర ఎంతుండాలి?
అని చెప్పేదే ప్రెజెంట్ వాల్యూ ఆర్ ప్రెజెంట్ వర్త్. సో సింపుల్ లైన్లో చెప్తాను చూడండి. సో ప్రస్తుతము ఎంత అమౌంట్ని 5% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అది ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత 1,20,000 అవుతుంది అని చెప్పేదాన్ని ఏమంటారంటే ప్రెజెంట్ వాల్యూ ఆర్ ప్రెజెంట్ వర్త్ అంట. ఇది క్లియరా? ఇప్పుడు ఈ ప్రెజెంట్ వాల్యూ ఎక్స్ కదా, ఈ ఎక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది నాకు? 5%. దట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ ట్రూ డిస్కౌంట్. అర్థమైందండి? సింపుల్ ఇంట్రెస్ట్ లాగా అనుకోండి. ఇది అసలు లాగా, ఇది టోటల్ అమౌంట్ లాగా, ఇది వడ్డీ లాగా అన్నట్టు. అంతే కాన్సెప్ట్ ఉంటుంది సింపుల్గా. సో ఈ ఎక్స్ అనేది ప్రెజెంట్ వాల్యూ. ఈ ప్రెజెంట్ వాల్యూ మీద వచ్చే వడ్డీని ఏమంటాం మనం? ట్రూ డిస్కౌంట్ అంటాం. సో వాట్ ఈజ్ ట్రూ డిస్కౌంట్? ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రెజెంట్ వాల్యూ. ఇది క్లియరా? నౌ చూద్దాం, అమౌంట్ పరంగా ఒకసారి చెక్ చేద్దాం ఎంత అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 రూపీస్ అన్నాం. 1,20,000 రూపీస్ అవ్వాలి 1 ఇయర్ తర్వాత ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అని చెప్పేది ప్రెజెంట్ వాల్యూ. అది నాకు తెలియదు కదా. సో అమౌంట్ అన్న ఇదంతా కూడా నేను సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మనం. సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? అమౌంట్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. వడ్డీని ఏమనుకుంటాను ఇక్కడ నేను? PTR/100 అనుకుంటా. ఇది క్లియరా? సో అమౌంట్ ఎంత తెలీదు, అదే కనుక్కోవాలి. అదే మన ప్రెజెంట్ వాల్యూ. సో దీన్ని కామన్ తీసేస్తే, పీని కామన్ తీస్తే 1 ప్లస్ RT/100. సో ఈ 1 ప్లస్ RT/100 మనకి పీ వాల్యూ తెలీదు. సో పీ ఇంటూ 1 ప్లస్ వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? 5% కదా అనుకున్నాం. సో 5 ఇంటూ టైం అంటే 1 ఇయర్ కదా. సో 1/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ 5/100 అంటే 1/20. 1/20 అంటే సో 1 ప్లస్ 0.05 అంతే కదా. 1/2 0.5 అన్నప్పుడు 1/20 0.05. సో వాల్యూ ఎంత? సో పీ ఇంటూ 1.05 ఈజ్ ఈక్వల్ దేనికి సమానం? 1,20,000కి సమానం. నా వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ పీ? 1,20,000 బై 1.05. సో ఎంతండి? అరౌండ్ సో ఇట్ విల్ బి అరౌండ్ 115 సంథింగ్ లైక్ దట్. అంటే 1,15,000 చేంజ్ వస్తుంది అన్నట్టు. అరౌండ్ 1,14,000 చేంజ్ వస్తుంది ఇది. సో రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 1,15,000 అనుకుందాం. అంటే ఏంటి? మీరు 1,15,000 చేంజ్, అరౌండ్ 1,14,000 చేంజ్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రెజెంట్ 5% చొప్పున మీకు ఎంత అవుతుంది? అది 1,20,000 అవుతుంది 1 ఇయర్లో అని అర్థం. అంటే ఈ 1,20,000 యొక్క అంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి 1 ఇయర్ తర్వాత ఇది అంటే ఫ్యూచర్లో 1 ఇయర్ 1,20,000 ఏదైతే ఉందో ఆ 1,20,000 యొక్క ప్రెజెంట్ వాల్యూ ఎంత? 1,15,000. సో ఇదే ప్రెజెంట్ వాల్యూ కాన్సెప్ట్. సో ప్రెజెంట్ దీని వాల్యూ ఎంత అంటే 1,15,000 అండి. అదే మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చి ఉండేది? 1,05,000 అనమాట. అంటే ఈరోజు మీకు అది దాని వాల్యూ ఎంత? 1,15,000. దేనిది? 1 ఇయర్ తర్వాత 1,20,000 ఏదైతే మీకు ఇస్తా అన్నారో దాని ప్రెజెంట్ వాల్యూ ఎంత? 1,15,000. కానీ దీనిది ఎంత? ఓన్లీ 1,00,000. సో మీకు ఎంత డిఫరెన్స్ ఉంది? 15,000 డిఫరెన్స్ ఉంది. అందుకే మీరు ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా ఈ అమౌంట్ని తీసుకోరు. యూ విల్ వెయిట్ ఫర్ 1,20,000 అనమాట. ఎందుకు? దాని వాల్యూ ప్రెజెంట్ ఎంత? 1,15,000. కానీ ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ ఎంత? 1,00,000. సో యూ విల్ ఆప్ట్ ఫర్ 1,20,000 ఆఫ్టర్ 1 ఇయర్. అర్థమైందా? నౌ సో కొన్ని క్వశ్చన్స్ చేద్దాము సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. కనిపిస్తుందండి? యా. సి నౌ Aditi's loan of 1,200 is due in 18 months. How much should she invest now at 8% simple interest to meet the payment? చూడండి, క్లారిటీ ఉందా మీకు? ఇప్పుడు చెప్పిన కాన్సెప్టే. తనకి 18 monthsకి ఎంత డ్యూ ఉంది? 1,200 రూపీస్ ఉందంట. అంటే 18 months తను ఎంత పే చేయాలి? 1,200 పే చేయాలి. ఇప్పుడు అనుకున్నాం కదా 1 ఇయర్ తనకి ఎంత వస్తుంది? 1,20,000 వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అట్లనే 18 months తర్వాత తన డ్యూ ఎంత ఉందంటే 1,200 ఉందంట. ఆ 1,200 క్లియర్ చేయడానికి ఈ రోజున 8% చొప్పున ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, లాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను నేను? ఫ్యూచర్లో 1 ఇయర్ తర్వాత 1,20,000 రూపీస్ అవ్వాలి అంటే 5% వడ్డీ రేట్ చొప్పున ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే అది 1,15,000 వచ్చింది మనకి. అదే ప్రెజెంట్ వర్త్ అనుకున్నాం, ప్రెజెంట్ వాల్యూ అనుకున్నాం. సో ఇక్కడ కూడా 18 monthsలో 1,200 రూపీస్ ఏదైతే డ్యూ ఉందో దాన్ని క్లియర్ చేయాలి అంటే 8% చొప్పున ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే ఫ్యూచర్లో 1,200 ఈ రోజు దేనికి సమానం అని చెప్పేది ప్రెజెంట్ వాల్యూ కదా. అంటే సింప్లీ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ప్రెజెంట్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్.
ఓకే. చూద్దాం దీన్ని. సో, ఇక్కడ 18 మంత్స్ తర్వాత ఎంత అన్నాడు? 1,200 రూపీస్ అన్నాడు. ప్రెజెంట్ ఎంత అమౌంట్‌ని 8%కి ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇది క్లియరా? నౌ మనకు తెలుసు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్టు. సో, ఎందుకు ఎస్ఐ ఇచ్చాను కాబట్టి నేను క్లియర్‌గా బారు వడ్డీ చొప్పున కాబట్టి. ఓకే. నౌ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. ఆ వడ్డీయే PTR/100. ఇది క్లియరా? నౌ అమౌంట్ ఎంత అవుతుంది 18 మంత్స్‌లో? 1,200 రూపీస్ అవుతుంది. అసలెంతో తెలీదు. ఈ అసలే ప్రెజెంట్ వర్త్. అంటే ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేదనమాట. సో, P ప్లస్ Pని కామన్ తీసేస్తున్నా 1 ప్లస్ RT/100. R ఎంత? 8%. సో, 8 ఇంటూ T ఎంత? 18 మంత్స్. ఇయర్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 18/12 వేసుకుంటాను. సో, 18/12 ఇది క్లియరా? నౌ సో, క్యాన్సిలేషన్ చేయండి. Okay. So, now what is this? 28/25. This implies what is P value? P is equal to 1,200 into 25/28. So, this is around ఇది ఎంత పోతుందండి? 4తో పోతుందా? 4 7 4 300. సో, 7,500/7. సో, ఇది ఆల్మోస్ట్ 7,000తో ఆల్మోస్ట్ పోతుంది. అలాగే 1 0 7 7s are 7 1s around 4 and 3. సో, దీని వాల్యూ ఎంత? 1071.43. ఏంటి వాల్యూ? అంటే ఈ రోజున నువ్వు 1071.43ని 8% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అది 18 మంత్స్‌లో ఎంత అవుతది? 1,200 రూపీస్ అవుద్ది అని మీనింగ్. అంటే ఏంటి? 18 మంత్స్‌లో 12,000 రూపీస్ యొక్క అంటే ఇప్పటి నుంచి 18 మంత్స్ తర్వాత 12,000 రూపీస్ యొక్క ప్రెజెంట్ వాల్యూ ఎంత అంటే 1071.43 అని చెప్పాలన్నట్టు. ఇది క్లియరా? సో, ఇక్కడ సింపుల్‌గా మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాలో P వాల్యూ ఏదైతే ఉందో అసలు అంటాం కదా జనరల్‌గా మనం. ఇక్కడ ఆ అసలునే ప్రెజెంట్ వాల్యూ అంటాం. ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ కనిపిస్తుంటదో ఆ ఇంట్రెస్ట్‌నే ట్రూ డిస్కౌంట్ అంటాం. మీకు ఇది రేపు చెప్తాను ట్రూ డిస్కౌంట్ రేపు కాన్సెప్ట్‌లో. నౌ సో, ఈ P అసలైతే ఉందో అసలనే మనం ప్రెజెంట్ వాల్యూ అని చెప్తాం సింపుల్‌గా ఇక్కడ టెర్మినాలజీలో. క్లియర్? నౌ సో, మూవింగ్ టు నెక్స్ట్ క్వెషన్. Now, see, what is the present worth of 169 due in 2 years at 4% per annum at compound interest? ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాను. అది బేసిక్ కాబట్టి. నౌ కమింగ్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. ఇక్కడ ఏమన్నా చూడండి. 2 years తర్వాత ఎంత అవుతుందంట? 169 రూపీస్ డ్యూ అవుతుందంట. 2 years తర్వాత 4 రూపీస్ వడ్డీ చొప్పున 169 రూపీస్ అవ్వాలి అంటే ఈ రోజు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. దాన్నే ప్రెజెంట్ వర్త్ అన్నాడు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి? మనం మొన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం. 2 ఫార్ములాస్ ఉన్నాయి అని. ఒకటేంటి? A ఈక్వల్ టు ఇదేనా? A ఈక్వల్ P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఇదొక ఫార్ములా. ఇంకోటి చెప్పాను మీకు నేను డిరైవ్డ్ ఫార్ములా అని చెప్పి. ఏంటది? A ఈక్వల్ టు P ఇంటూ A/n/B/n ఆర్ A/B హోల్ పవర్ n. ఇక్కడ మీకు చెప్పాను కూడా A/B అంటే ఏంటి అంటే సో, ఈ A/B వాల్యూ తెలుసుకోవాలి అంటే మీరు ఛానల్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఇన్‌స్టాల్‌మెంట్ మెథడ్స్ చెప్తున్నాను ఒక వీడియో. దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను నేను. సరే సింపుల్‌గా A/B చెప్తాను ఇక్కడ. A/B అంటే ఏంటి? 4% కదా! 4% అంటే 4/100 అంటే 1/25. ఈ 1/25 అంటే ఏంటి? 25 రూపీస్ మీరు అసలు అనుకుంటే ఆ అసలు మీద మీరు కట్టే వడ్డీ ఎంత? 1 రూపీ అని అర్థం. ఇది ఇంట్రెస్ట్. మీరు మొత్తం ఎంత కట్టాలి అప్పుడు? మీరు తీసుకున్న రూ. 25 కట్టాలి. మీకు వచ్చే వడ్డీ కట్టాలి. మొత్తం ఎంత? రూ. 26 కట్టాలి. ఈ 26 అనేది A బై మీరు తీసుకున్న అసలు B అని. సో, 26/25 అనేది A/B అనమాట. ఇది క్లియరా? సో, మనం నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తానండి. ప్రెజెంట్ వర్త్ అంతట్లో కూడా నేను ఈ కాన్సెప్ట్ ఎక్కువ యూజ్ చేస్తా. ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో కూడా నేను వెరీ రేర్‌గా ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. మోస్ట్‌లీ దీంతో అయిపోద్దనమాట వర్క్ అంతా. ఓకేనా? సరే. సో, ప్రెజెంట్ A/B వాల్యూ ఎంత అంటే 26/25. అంటే సింపుల్‌గా ఏంటి అంటే
న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేసేసుకుంటాను బై డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటా. నా ఈ ఫార్ములా ప్రకారం అమౌంట్ మనకు తెలుసు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇందాకే మీకు చెప్పాను అసలు అనే కాన్సెప్ట్ని ప్రెజెంట్ వర్త్ అని చెప్తాము అని చెప్పి. సో పీ వాల్యూ కనుక్కోవాలి. సో పీ వాల్యూ కనుక్కోవాలి అంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఏ హోల్ పవర్ ఎన్. ఏ ఎంత, మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది, 2 ఇయర్స్లో 169 అవుతుంది, ఇంటూ బి బై ఏ ఎంత 25/26 హోల్ స్క్వేర్ కదా. సో నేను 2 టైమ్స్ రాసేసుకుంటున్నాను ఒకేసారి. సో ఇక్కడ 13 2s ఇక్కడ 13 సార్ 116 క్యాన్సిల్ అయిపోయింది. నౌ 625/4 అండి. దీని వాల్యూ ఎంత, సో 4 1s ఆర్ 4 5s 4 6.42s 4 5s. సో దీని వాల్యూ ఎంత అంటే 156.25. అంటే ఏంటంటే మీరే చెప్పిన మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ వర్త్ 156.25 అంటే ఏంటి అంటే ఈ 156.25 ఏదైతే ఉందో దీని యొక్క ఫ్యూచర్ వాల్యూ ఎంత 169. ఎప్పుడు అది 2 ఇయర్స్ తర్వాత. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 4% దగ్గర. అంటే దిస్ 169 ఈజ్ నోన్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ దిస్ 156.25. సో ఈ 156.25 ఏమంటారంటే ప్రెజెంట్ వర్త్ అంటాను. సో ఈ 169 ఏమంటారంటే ఫ్యూచర్ వర్త్ అంట ఆర్ ఫ్యూచర్ వాల్యూ అని చెప్తా. ఓకేనా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ట్రూ డిస్కౌంట్ అనమాట. ఓకే, అర్థమైంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సరే ప్రెజెంట్ వాల్యూ కాన్సెప్ట్ తీసుకుంటే బేసిక్ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయి దాని ప్రకారం మనం చేసేస్తాం. దీనికి జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే సపరేట్ ఫార్ములాస్ వేరే చెప్తారు. మనం ఆ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, మనకు తెలిసిన కాన్సెప్ట్ని నేర్చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నౌ థర్డ్ కాన్సెప్ట్, అదే థర్డ్ క్వశ్చన్. దీంతో సెషన్ అయిపోతుందండి. నౌ find the present worth of payments received if compound interest of 10% per annum is reckoned 7,700 rupees received at the end of first year and 7,623 at the end of second year. ఇక్కడ చూసారా, ఇంతకుముందు కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అది 2 ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్ అవుతుంది అంటే ఫ్యూచర్ వాల్యూ ఇచ్చేసాడు. అదేంటి అంటే 2 ఇయర్స్ తర్వాత కానీ 3 ఇయర్స్ తర్వాత కానీ ఒకటే అమౌంట్ కింద ఇచ్చేసాడు. ఇప్పుడు ఏదైతే ఉందో సో ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఒకేసారి చెప్పట్లేదు వాడు. ఎట్లా చెప్తున్నాడు అంటే 1 ఇయర్ తర్వాత 7,700 రూపీస్ ఇస్తాడంట. 2 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అమౌంట్ 7,623 వస్తుందంట. అంటే డివైడ్ చేశాడు ఇన్స్టాల్మెంట్ మెథడ్స్ లాగా అనుకోండి. సో ఇంతకుముందు కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ వాల్యూ ఎంత తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత ఇంత అవుద్ది, 3 ఇయర్స్ తర్వాత ఇంత అవుద్ది అని అడిగాడు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 1 ఇయర్ తర్వాత ఇంత అమౌంట్, 2 ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్ అని సంథింగ్ ఇట్లా ఇచ్చాడు. క్లియర్. సో దీన్ని ఎట్లా చేస్తాము, ఇక్కడ ఇది ఏ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ బై బి హోల్ పవర్ ఎన్. ఇదేనా మనకు తెలిసిన కాన్సెప్ట్. సో దీని నుంచి వాట్ ఈస్ పీ వాల్యూ, పిఏ కదా ప్రజెంట్ వర్త్ అంటే. సో పీని కనుక్కుంటున్నాను, లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటున్నాను ఎల్హెచ్ఎస్లో. నౌ ఏ బై ఏ ఇంటూ బి బై ఏ హోల్ పవర్ ఎన్. ఇది క్లియరా. నౌ ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అవుతుందంట, 1 ఇయర్ అయితే 7,700, 2 ఇయర్స్కి అయితే 7,623. ఇది క్లియరా. 2వ సంవత్సరంలో అమౌంట్ అవుతుంది. అంటే ఈ ఎన్ ప్లేస్లో 1వ సంవత్సరం ఒకటి పెట్టుకుని ఒక ఫార్ములా కింద రాసుకోవాలి. ఇది 2 ఇయర్స్ కాబట్టి ఎన్ ప్లస్లో 2 పెట్టి ఇంకోటి తీసుకోవాలి. అంటే 7,700 అనేది 1 ఇయర్ కదా. సో ఇంటూ ఎంత కాన్సెప్ట్ ఇది, ఎంత ఇంట్రెస్ట్ అది 10%. సో 10% అంటే 10/100. 10/100 అంటే 1/10. ఏబీబీ వాల్యూ ఎంత 11/10. సో ఏబీబీ 11/10 కాబట్టి బీబీ ఎంత అవుద్ది 10/11 హోల్ పవర్ 1. సో ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ అగైన్ ఏ ఇంటూ 7,623 ఇంటూ బీ బై ఏ హోల్ పవర్ ఎన్. బీ బై ఏ హోల్ పవర్ ఎన్ అంటే 10/11. ఇది సెకండ్ ఇయర్ కదా. సో ఎన్ వాల్యూ ఎంత హోల్ స్క్వేర్ వేసుకుంటా. నా సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఎంత వస్తుందండి. సో ఇది ఒక 7,000 ప్లస్ 7,623 ఇంటూ 100/121. సో 11 సార్ 11 6 1 అవుతుంది 9 3. సో అగైన్ 11 తీసుకుంటే
11 6 11 3s. సో 7,000 ప్లస్ 6,300 మొత్తం వాల్యూ ఎంత? 13,300 రూపీస్ అండి. ఏంటి 13,300? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దీస్ 2 పేమెంట్స్ అనమాట. అంటే 1 ఇయర్ తర్వాత 7,700 రూపాయలు, 2 ఇయర్స్ తర్వాత 76 సెకండ్ ఇయర్ ఎండింగ్లో అని 7623 అమౌంట్ ఇచ్చే ప్రజెంట్ వాల్యూ ఎంత? 13,300. సో దిస్ ఈజ్ ప్రజెంట్ వాల్యూ అని చెప్పుకుంటాం. ఇక్కడ కాంపౌండర్ ఇచ్చాడు కాబట్టి ఏం చేసాను, దీన్ని వాడుకున్నాను. ఓకే, సో మీరు ప్రజెంట్ వాల్యూలో ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోద్ది, ప్రజెంట్ వాల్యూని చేసేసుకోవచ్చు. రేపు చెప్పబోయే కాన్సెప్ట్లో మీకు నేను ట్రూ డిస్కౌంట్కి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పేస్తాను. ట్రూ డిస్కౌంట్లో మీకు ఆల్మోస్ట్ రేపు ఒక 5 to 6 మోడల్స్ చెప్తాను, ఎందుకంటే అది కొంచెం బిగ్ కాన్సెప్ట్. ట్రూ డిస్కౌంట్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. మీకు ఎక్స్క్లూజివ్ ప్రజెంట్ వర్త్ మీద తక్కువ ఇవ్వచ్చు, ఒకవేళ డెప్త్ అడగాలి అంటే మాత్రం ట్రూ డిస్కౌంట్ ఎక్కువ అడుగుతాడు అనమాట. సో క్రిష్ మ్యాథ్స్ తరఫున చిన్న అనౌన్స్మెంట్ వ్యూవర్స్కి. సో మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మేము ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. సో అదేంటి అంటే విదిన్ 1.5 to 2 monthsలోనే మీకు ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేసేయాలి అని. సో దాని కాస్ట్ జస్ట్ 2,000 రూపీస్ ఓన్లీ. ఇది కూడా వెరీ నామినల్ ప్రైస్. మీకు ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి టాపిక్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ తీసుకుందాం. పర్సంటేజెస్లో మీకు ఒక క్లాస్ వర్క్ షీట్ ఇస్తాము. ఈ క్లాస్ వర్క్ షీట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ప్రతిదీ కూడా మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. నౌ ఒక హోంవర్క్ షీట్ ఇస్తాం, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ హోంవర్క్ షీట్కి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మనం వీకెండ్స్లో డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కింద లైవ్లోకి వస్తాము. జూమ్ సెషన్ ద్వారా లైవ్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ థర్డ్ వన్, ఆ టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ మీద ఒక టాపిక్ వైజ్ టెస్ట్ మన మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో మీరు రాయొచ్చు అనమాట. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఒక క్లాస్ వర్క్ షీట్ ఇస్తాము, ఒక హోంవర్క్ షీట్ ఇస్తాము, అలాగే ఆ టాపిక్ మీద ఇమీడియట్గా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆన్లైన్లో. సో అది అక్కడ రాసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ ఏదైతే టెస్ట్ రాస్తారో ఆ టెస్ట్కి ఆటోమేటిక్గా మీకు ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఆ టెస్ట్ కింద అప్లోడ్ చేసేస్తాం మనం నెక్స్ట్ డేని. ఓకే, సో ఈ మాడ్యూల్ విదిన్ ఏ వీక్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి ఓన్లీ 30 members మాత్రమే తీసుకుంటాం ఒక సింగిల్ బ్యాచ్కి, ఎందుకంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, మీకు డౌట్స్ ఏమైనా ఉంది అంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.